హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈ రోజు వచ్చేసరికి అయితే నేను తుమ్కూరు 30 ఇడ్లీ అండ్ బెన్నె దోశ అయితే వచ్చేసాను. తుమ్కూరు 30 ఇడ్లీ అండ్ బెన్నె దోశ వచ్చేసరికి అథెంటిక్ లోకల్ ఫుడ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి చాలా అథెంటిక్గా ఉంటుంది. ఇది మనకి బెన్నె దోశ అంటే తుమ్కూరు ఇడ్లీ ఏంటి మనకి తెలియదు కదా అనుకుంటున్నారు. ఇది వచ్చేసరికి మనకి కర్ణాటకలో ఫేమస్ అనమాట. కర్ణాటకలో నేను బెల్గాం విజిట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఫేమస్ ఫుడ్. తుమ్కూరు 30 ఇడ్లీ అండ్ బెన్నె దోశ వచ్చేసరికి దావణగిరిలో ఫేమస్. సో ఇక్కడ వచ్చేసరికి నేను నన్ను పికప్ చేసుకునే డ్రైవర్ ఆ సార్ని అయితే అడిగాను. నేను వచ్చేసరికి ఇక్కడ ఫేమస్ టిఫిన్ సెంటర్కి అయితే తీసుకెళ్ళమని అయితే చెప్పాను. సో అయితే ఆయన ఈ ప్లేస్కి అయితే విజిట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి అథెంటిక్ లోకల్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అయితే చూడొచ్చు, మెల్టింగ్ బటర్ సిజ్లింగ్ దోశ అండ్ ఫ్లఫీ ఇడ్లీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర. మనకి 30 ఇడ్లీ అని వచ్చేసరికి 30 అంటే ప్లేట్ సైజ్ అనమాట. ప్లేట్ సైజ్లో ఇడ్లీ ఉంటుంది. సో వచ్చేసరికి అయితే దానికి 30 ఇడ్లీ అని చెప్పి అయితే పేరు వచ్చిందని చెప్పి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను మసాలా దోశ అంటే 30 ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. బెన్నె దోశ అయితే వేరే లెవెల్ అనమాట. మెల్టింగ్ బటర్ విత్ సిజ్లింగ్ దోశ అండ్ ఫ్లఫీ వచ్చేసరికి వేరే లెవెల్. నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. ప్రైజెస్ వచ్చేసరికి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అండ్ నేను వచ్చేసరికి నాకు ఈ టిఫిన్ సెంటర్ని అయితే నాకు సజెస్ట్ చేసింది ఆయన అనమాట. ఆయన వచ్చేసరికి బీకామ్ చదువుకున్నారు. బట్ దట్ టు హీ స్పీకింగ్ గుడ్ ఇంగ్లీష్. ఐ వాజ్ అడ్మైర్డ్ బై హిమ్ అనమాట. అండ్ మీరు కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలనుకుంటే, ఈ ప్లేస్ వచ్చేసరికి మనకి బెల్గాంలో ఉంది. బెల్గాంలో మనకి తుమ్కూరు 30 ఇడ్లీ అండ్ బెన్నె దోశ దావణగిరి అనమాట. ఇది వచ్చేసరికి మనకి చాలా ఫేమస్. సో మీరు కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయాలనుకుంటే బెల్గాం వెళ్ళినప్పుడు డీమార్ట్ బిసైడ్స్ అయితే ఈ ప్లేస్ అయితే ఉండడం జరిగింది. ఈ ప్లేస్ పేరు వచ్చేసరికి తుమ్కూరు 30 ఇడ్లీ అండ్ బెన్నె దోశ అనమాట. సో మీరు కూడా విజిట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ డాడ్స్ లిటిల్ షెఫ్. థ్యాంక్ యూ.